శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉల్కాముఖుని నగరం, క్రూరుడైన విరాధుని నగరం, హేమకుడైన నాగునిపురం, అట్లే పాండురకునిపురము, మణినాగునిపురము, కపిలుని మందిరం, సర్పరాజైన నందకుని నగరం, విశాలాక్షుని మందిరం కలవు. ఓ బ్రాహ్మణులారా, ఇట్లే నాగదానవ రాక్షసుల వేల కొలది నగరాలు నీల పృథ్వీతో కూడి ఉన్న తృతీయ రసాతలమున కలవు. ఇక 4వ రసాతలమున దైత్యుల్లో సింహుడు, మహాత్ముడు, కాలనేమి యొక్క, జగకర్ణుని యొక్క, కుంజరుని యొక్క నగరములో రాక్షసేంద్రుడైన సొమ్మాలినిపురం బహు విస్తారమైనది. లోకనాథుడైన మంజుని యొక్క పురం, వృకవక్త్రుని పురం, వైనతేయుని యొక్క పురములు కలవు. ఇది బహుపక్షులతో కూడినది, బహు విస్తీర్ణమైనది. ఇవన్నీ చతుర్థ రసాతలమున కలవు. ఇక 5వ రసాతలమున గులకరాలతో ఇసుకతో కూడిన బహుయోజన విస్తీర్ణమున ఉన్న భూమి యందు బుద్ధిమంతుడు దైత్యసింహుడైన విరోచనుని యొక్క నగరం కలదు. అంతేకాక విద్యుత్ అగ్నిజ్వాలలు కలిగిన హిరణ్యాక్షుని ఆలయం, రాక్షసేంద్రుడైన ధీమంతుడైన విద్యుజ్జిహ్వుని యొక్క నగరం, సహమేఘుని పురము, రాక్షసేంద్రుడైన మాలిని యొక్క పురం, నాగుడైన కిర్మీరుని యొక్క, స్వస్తికుని యొక్క, జయుని యొక్క పురములు కలవు. ఈ విధంగా నాగదానవ రాక్షసుల యొక్క 1000 పురములు గులకరాలతో ఇసుకతో కూడిన భూమి గల 5వ రసాతలమున కలవని తెలుసుకోవాలి. ఇక 6వ రసాతలమున నగరంలో ఉత్తమమైన కేసరి నగరం కలదు. అక్కడనే శతశీర్షుడైన సురమాపుత్రుడు సంతోషముగా ఉండను. నాగరాజైన వాసుకి శ్రీమంతుడు, మహేంద్రుని యొక్క స్నేహితుడు అందే ఉండను. ఇట్లా నాగదానవ రాక్షసుల యొక్క వేలాది నగరములు విఖ్యాతం. శిలాభూమియు అయిన 6వ రసాతలమున ఉండను. బలి యొక్క నగరం 7వ రసాతలమున ఉన్నది. ఇదే చివరి రసాతలం. ఇది అన్ని ప్రపంచాలకు చివరన ఉన్నది. ఇది ఆనంద పరిపూరితమైన నరనారదీ గణములతో కూడి ఉన్నది. ఇది అసురులతో, నాగములతో కూడి ఉన్నది. సఖులైన దేవశత్రువులతో కూడినది. అందే దైత్యుడైన ముచికొందుని గొప్ప పురం కలదు. అది అనేకులైన దితిపుత్రులతో, విరాజమానమైన నగరాలతో, ఇట్లే కాంతిమంతములైన 1000 కొద్దీ నాగవర్ల యొక్క, దైత్యుల యొక్క, దానవుల యొక్క సమదీర్ఘములైన నగరములతో, ప్రకాశములైన అనేక రాక్షసుల యొక్క నివాసాలచే కూడుకున్నది. అతడు రక్తారవిందాక్షుడు, ముసలితనం కాని, మరణం కాని లేనివాడు. అతని శరీరం కడగబడిన శంఖోదరం వంటిది. అతడు నీలవసనములు ధరించను, మిక్కిలి బలవంతుడు. బంగారు పర్వత శిఖరం వలె తెల్లనైన ప్రకాశవంతమైన ముఖంతో విరాజిల్లును. ఆ నాగప్రభు ముఖ సహస్రాలతో శోభించిన సర్పం. అతడు చలించినట్టి అగ్నిజ్వాలల వంటి జిహ్వామాలలచే ప్రకాశవంతుడు. అతడు 2,000 నేత్రాలతో జ్వాలామాలలచే ఆవృతమైన కైలాసం వలె కనబడను. బాలసూర్యునితో తుల్యమైన తామ్రవర్ణంతో నేత్రములు శోభిల్లును. చంద్రుని వలెను శరీరం మల్లెవలే విరాజిల్లును. ఆ నేత్రములతో అతడు బాలసూర్యుల మాలవలే శ్వేతపర్వత శిఖరంను ప్రకాశించును. అతనికి అధికమైన శరీరం కలదు. ఆ శరీరంతో తన సైన్యంను పండుకొని అతడు భూమిపై అతి విస్తీర్ణం కలిగిన 1000 శిఖరములు గల పర్వతంలా తోచును. ఆ మహానగరం తాను స్వయంగా మహాతేజస్వి, మహావిజ్ఞానవంతులు, మహాభోగములు అంటే పడగలు కలవారు, మహానాగులు అయిన మహాత్ములచే సేవించబడుచుండును. అతడే సర్వనాగములకు రాజు. ఈతడు అనంతుడు, శేషుడు, అనంత ద్యుతిమంతుడు. అది విష్ణుని గొప్ప కార్యం. అదే పాతాళానికి సుస్థాపితాలైన హద్దు. ఈ విధంగా వర్ణించడానికి వీలైన 7 రసాతలాలు చెప్పబడ్డవి. ఈ రసాతలములందు దేవతలు, అసురులు, మహానాగములు మరియు రాక్షసులు నివసిస్తున్నారు. ఇంతకు మించి సిద్ధులకు, సాధువులకు తెలియదు. అది దేవతలకు కూడా తెలియదు. వ్యవహార వివక్షచే ఓ బ్రాహ్మణులారా, మాచే భూమ్యాది పంచభూతముల గొప్పతనం నిస్సందేహంగా వివరించబడింది. దీని మహత్యం ఋషులచే ఈ విధంగా వర్ణించబడింది. ఇక ముందు సూర్యచంద్రుల యొక్క గమనం చెప్పెదను. పురాణ జ్యోతిశాస్త్రం ఆదిత్య వ్యూహ కీర్తనం. సూర్యచంద్రులు ఎంతకాలం భ్రమిస్తారో అంతకాలం వారి ప్రకాశం చేత వారు వారి మండలాలపై నుండి పైకి ఎత్తబడి ఉంటారు. కాంతివంతమైన సూర్యచంద్రుల ప్రకాశంచే వ్యావృతమైన స్థలం యొక్క విస్తీర్ణం 7 సముద్రాల యొక్క, 7 ద్వీపముల యొక్క విస్తీర్ణంతో సమానం. భూమి యొక్క అర్ధభాగాన కాంతి ప్రసరిస్తుంది, మిగిలిన సగభాగం కాంతిరహితం. సూర్యుడు, చంద్రుడు వారికి ఎదురుగా ఉన్న భాగాన్ని ప్రకాశవంతం చేస్తారు. ఆకాశం యొక్క విస్తీర్ణము, ప్రమాణము భూమి విస్తీర్ణంతో సమానమైనదని భావించబడుతోంది. సూర్యుడు అంతటను పరిభ్రమిస్తూ 3 లోకములను ప్రకాశింపచేయును.
అంటే రక్షించను. అందుకే ప్రకాశ రక్షణ కార్యములచే అతడు రవిగా చూడబడుచున్నాడు. ఇక చంద్రసూర్యుల యొక్క ప్రమాణం చెబుతున్నాను. ఈ వర్షానికి మహి అనగా భూమి అను శబ్దం చెప్పబడింది. దానికి కారణం దాని మహత్తత్వం. సూర్యుని యొక్క మండలం భరతవర్షం యొక్క వ్యాసతుల్యంగా సప్తద్వీప సముద్రములు కలిగిన భూమి యొక్క విస్తీర్ణం పరిధి పురాణాలలో నిజ పరిమాణములతో చెప్పబడింది. ప్రస్తుత అభిమానులను పేర్కొన్న తర్వాత దాని గురించి చెప్పెదను. అభిమానులు దేవతలు ఆయా వర్షాలకు అధ్యక్షులు లేదా ఆయా ప్రదేశాలకు అధిపతులు. గతించిన అభిమానులు ప్రస్తుత అభిమానులతో సరియైన వారు. గతించిన వారు అంటే వ్యతీతులైన దేవతల రూపాలచే నామాలచే ప్రస్తుత దేవతలతో సమానులు. అందుకే వసుధాతులమును అంతటిని ప్రస్తుత దేవతల ద్వారా వివరిస్తారు. దినానికి ఒక సన్నివేశ సర్వస్వాన్ని కూర్చి ప్రస్తుత దేవతల ద్వారా చెప్పెదను. మొత్తం పృథ్వీ 80 కోట్ల యోజనముల విస్తారం కలది. పృథ్వీ యొక్క ఊర్ధ్వ ప్రమాణ సంస్థితి మేరువు వరకు ఉంది. భూమి యొక్క విస్తీర్ణం మేరువు మధ్య భాగం నుండి 1,89,50,000 యోజనాలు. అందుకే వలయాకారంగా ఉన్న భూమి యొక్క విస్తృతి దాదాపు 11,37,00,000. ఇదే భూతలం యొక్క విస్తీర్ణం. ఈ భూమి యొక్క విస్తీర్ణం లెక్కించిన పర్యాస అనగా భ్రమణం తారామండలంలో నక్షత్రకూటంల విస్తీర్ణం ఎంతవరకు ఉన్నదో అంతవరకు పర్యాస సన్నివేశం భూమి యొక్క మండలం వరకు వ్యాపించి ఉంది. పర్యాస గణనం వలన ఆకాశం భూమితో సమానంగా ఉన్నది అని తెలుస్తుంది. ఇదే 7 ద్వీపముల సంస్థానంగా కీర్తించబడింది. ప్రపంచగోళంలో సంస్థితి ఒకదానిపై ఒకటి పూర్వగోళ పరిధిలో ఉత్తరగోళ పరిధి క్రమంగా సరిపడుచున్నవి. యావత్తు సంస్థితియు ఈ విధంగా విహితమై ఉంది. అన్ని జంతువులు ఇందు నివసించును. ఈ విశ్వాండం యొక్క ప్రమాణం చెప్పబడింది. ఈ బ్రహ్మాండమందు సప్తద్వీపములతోడి భూమి ఉన్నది. ఆ లోకములో భూర్లోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం మరియు సత్యలోకం ఈ 7 లోకములు సృజించబడినవి. అవి ఒక ఛత్రమనగా గొడుగు రూపాన రచింపబడ్డవి. స్వకీయములైన సూక్ష్మావరణలచే అవి వేరువేరుగా ధరించబడుచున్నవి. ఆరంభం యొక్క ఆధారములన్నీ బాహిరములైన ఆవరణంలో. అవి తాము ఆవరించినట్టు వానికంటే 10 రెట్లు పెద్దవి. పరస్పర సముత్పన్నములై అవి ప్రత్యేకమైన విశిష్ట లక్షణాలతో కూడి ఉన్నవి. ఈ విశ్వాండమంతను ఘనీభవించిన సముద్రం సన్నివిష్టమై ఉంది. పృథ్వీ యొక్క యావన్మండలం గడ్డకట్టిన నీటిచే వహించబడుతోంది. ఆ ఘనీభూతమైన నీరు ఘనీభూతమైన తేజస్సుతో భరించబడుతోంది. బాహ్యంగా అన్ని దిక్కులయందు ఘనీభూత తేజస్సు పరివృతమై ఉన్నది. ఊర్ధ్వమందు పార్శ్వములయందు ఇది ఘనీభూత వాయుభూతములచే వహించబడుచున్నది. ఈ విధంగా ధరించబడి అది కదలకుండా సుప్రతిష్టంగా ఉంది. ఘనవాతమనగా గడ్డకట్టిన గాలి ఆకాశంచే పరివృతమై ఉంది. ఆకాశము భూతము మొదలగు వానిచే కూడుకొని ఉన్నది. భూతాదులు మహత్తుచే ఆవృతములు, మహత్తు అవ్యయమైన ప్రధానముచే ఆవృతం. లోకపాలురైన వారి నగరముల గురించి వరుసగా వర్ణిస్తాను. జ్యోతిర్గణముల యొక్క ప్రచారానికి ప్రమాణ పరిసిద్ధికి మేరువు యొక్క తూర్పు దిశ యందు మానసం యొక్క శిఖరమున ఉన్న జ్యోతిర్గణములు వర్ణించెదను. మేరువు యొక్క ప్రాగ్దిశ యందు మానస శిఖరమందు మహేంద్రీపురం ఉంది. అందు వసువులు నివసిస్తారు. అది సువర్ణంచే అలంకరించబడింది. మేరువుకు దక్షిణ దిశను మానసం యొక్క మూర్ధమున యముడైన వైవస్వతుడు నివసించను. అతడు ఉండున్నది సంయమనపురం. మేరువుకు పడమట మానసం యొక్క మూర్ధమున సుఖము అను అందమైన నగరం కలదు. అది ధీమంతుడైన వర్ణుని పట్టణం. నీటికి నాథుడైన వర్ణుడు సుఖము అను పేరు గల నగరమును నివసించును. మేరువుకు ఉత్తరాన మానసం యొక్క ప్రారంభమందే సోమము అను నగరమున్నది. దానికి విభావరి అని పేరు. అది మహేంద్రపురంతో సమానం. ధర్మ వ్యవస్థను ప్రతిష్ఠించడానికి లోక సంరక్షణ కొరకు లోకపాలకులు 4 దిక్కుల యందు మానసపు ఉత్తర పృష్ఠభాగమున ఉన్నారు. దక్షిణాయన మందు సూర్యుని గతిని గురించి తెలుసుకోవడము. అతని గతి సర్వలోకపాలుల యొక్క ఉపరితలంన ఉండను. దక్షిణాయన ప్రారంభం నందు వింటి నుండి విడవబడ్డ బాణం వలె సూర్యుడు ముందుకు పోవును. అతడు జ్యోతిశ్చక్రాన్ని తనతో గ్రహించి ఎల్లప్పుడూ సంచరించను. ఇంద్రుని నగరమైన అమరావతి నగరం మధ్యాన్ని సూర్యుడు చేరగా అతని ఉదయం యముని నగరమైన సంయమ నగరంను చూడవచ్చును. సుఖానగరాన అప్పుడు అర్ధరాత్రి అవుతుంది. సూర్యుడు విభానగరమున అస్తమించుచున్నట్లు కనిపించును. సూర్యుడు ఆకాశాన వైవస్వత నగరమైన సంయమమున మధ్యగ్రుడై ఉండగా వర్ణనగరమైన సుఖాపురి యందు సూర్యుడు ఉదయించును. విభానగరంన అది అర్ధరాత్రి సమయం. సూర్యుడు మహేంద్రీ నగరంను అస్తమించినట్లు కనిపించెను. దక్షిణ పూర్వభాగాన అనగా ఆగ్నేయ దిక్కున ఉన్న ప్రజలకు అపరాహ్నమైనప్పుడు నైరుతి దిశలో ఉన్నవారికి పూర్వాహ్నముగా విధించబడింది. ఉత్తరమున ఉన్నవారికి అది అపరరాత్రి.
ఈశాన్య దిశ యందు ఉన్న వారికి అది పూర్వరాత్రి. ఈ విధంగా సూర్యుడు ఉత్తర భాగంలో ఉన్న ప్రదేశంలో యందు ప్రకాశించను. సూర్యుడు ఆకాశ మధ్యమున సుఖానగరమున అనగా వారణా నగరమున సోముని నగరమైన విభానగరమున ఉదయించినట్లు కనిపించును. అమరావతి యందు అర్ధరాత్రి అయినప్పుడు యమనగరాన సూర్యుడు అస్తమించినట్లు కనిపించును. సోముని నగరమైన విభయందు సూర్యుడు ఆకాశ మధ్యాహ్న ఉండగా అది మధ్యాహ్నం. అప్పుడు మహేంద్ర నగరమైన అమరావతి యందు సూర్యుడు ఉదయించినట్లు కనిపించును. అది సంయమన నగరమున అర్ధరాత్రి. సూర్యుడు వర్ణ నగరాన అస్తమించును. సూర్యుడు శీఘ్రంగా అలాత చక్రంలా తిరుగును. అట్లు తిరుగుచునే సూర్యుడు నక్షత్ర మండలములందు చరించును. ఈ విధంగా సూర్యుడు 4 దిశల్లో దక్షిణానికి పరిసర్పించును. పునః సూర్యుడు ఉదయించును, అస్తమించును. 2 దేవాలయాలనగా దేవతాలోకాలను, ఇంద్రాది లోకాలను పూర్వాహ్నమున, మిగిలిన 2 అపరాహ్నమున తన కిరణాలచే వేడిగా చేయును. ఉదయించిన తర్వాత వృద్ధి పొందుచు మధ్యాహ్నం వరకు తన కిరణాలచే వేడిని కలిగించును. తర్వాత క్షీణిస్తూ కిరణాలచే సూర్యుడు అస్తమించును. ఈ సమయంలో సూర్యుడు వేడి పూర్తిగా తగ్గును. సూర్యోదయ అస్తమానములచే పూర్వాపర దిశలు అనగా తూర్పు పడమరలు స్మరించబడను. సూర్యుడు ఎట్టెదుట అనగా తూర్పున ప్రకాశిస్తున్నప్పుడు వెనుక భాగాన పార్శ్వభాగాన కూడా వేడిమి కలుగును. సూర్యుడు ఉదయించగా చూచువారికి అది ఉదయం అనగా సూర్యోదయం. ఎచ్చట ప్రకాశం నాశం పొందునో అది సూర్యాస్తమయం. మేరువు అందరికీ ఉత్తరాన ఉన్నది, లోకాలోకాలు దక్షిణాన ఉన్నవి. సూర్యుడు విదూర భాగమున ఉండుట చేతను భూరేఖచే కూడుకున్నవాడై ఉండుట చేత సూర్యకిరణాలు విలైన మగను అనగా కంటికి కనిపించవు. అందుకే రాత్రి యందు సూర్యుడు కానరాడు. గ్రహముల యొక్క, నక్షత్రముల యొక్క, చంద్రుని యొక్క, సూర్యుని యొక్క అస్తమయం, ఉదయం సూర్యుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, విస్తృతిని బట్టి తెలుసుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.